చిన్నప్పుడు చదువుపై ఆసక్తి తక్కువ, కానీ క్రికెట్ అతని జీవితం అయింది. ఒక చిన్న అబ్బాయి టెన్నిస్ బాల్తో ప్రాక్టీస్ చేయడం, బ్యాట్ మీద కాయిన్ పెట్టి కొట్టడం, ఇదే అతని రోజు డిసిప్లిన్గా మార్చుకున్నాడు. టీమిండియాలో ఆడిన తర్వాత ఎన్నోసార్లు డక్అవుట్ అయ్యాడు, ఫెయిల్యూర్స్ వచ్చాయి, విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకసారి వికెట్ పోయినప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో ఏడ్చాడు. ఎంత ఏడ్చాడో అంతగా ఆటను కూడా ప్రేమించాడు. మొదటి సెంచరీ కొట్టాక కూడా హ్యాపీగా లేడు, ఎందుకంటే ఇంకా బాగా ఆడాలని తనకు తానే ఒత్తిడి పెట్టుకునేవాడు. ప్రతి ప్రాక్టీస్, ప్రతి కష్టపు రోజు అతన్ని లెజెండ్గా మార్చింది. ఈరోజు క్రికెట్ అంటేనే ప్రతి ఇండియన్కి గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. ఎందుకు ఆయన్ని గాడ్ ఆఫ్ క్రికెటర్ అని అంటారో తెలుసా? 24 సంవత్సరాల ఇంటర్నేషనల్ కెరియర్లో 100 సెంచరీలు, 34,000కు పైగా రన్స్, అత్యధిక కన్సిస్టెన్సీ, డిడక్షన్, డిసిప్లైన్, ప్రతి మ్యాచ్లో సెంచరీ కోసం పర్సనల్ సాక్రిఫైజెస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అలాంటి లెజెండ్ సచిన్ టెండూల్కర్. ఆయన చెప్పేది ఏంటంటే, నీ కళలో చిన్నవైన డిసిప్లిన్, పట్టుదల ఉంటే నీవు కూడా లెజెండ్ అవుతావని. సబ్స్క్రైబ్ చేసుకోండి.